శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది అస్ట్రాలజీని చూస్తున్న మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం ఉగాది పచ్చడి విశిష్టత ఏంటో తెలుసుకుందాము. మనకి ఇప్పుడు రాబోయేది 30వ తారీఖున విశ్వావసర సంవత్సరం వస్తుంది కదా, ఆ రోజున చేసేటువంటి పచ్చడి ఉగాది పచ్చడి దాని యొక్క విశిష్టతని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ సంవత్సరం మార్చి 30వ తారీఖు 2025 ఆ రోజుని ఆదివారం రోజు, ఆ రోజుని మనం ఉగాది పండగ చేసుకుంటాం. ఆంధ్ర తెలంగాణలో ప్రాంతాల్లో మరింత ఎక్కువగా ప్రతి ఇంట జరుపుకుంటారు ఈ ఉగాది పండగ. ముఖ్యంగా ఈ రోజుని ఉగాది పచ్చడి చేస్తామండి. అది ఉగాది పచ్చడి షడ్రుచులు ఉంటాయి. సో ఆ రుచులతోటి, ఆ 6 రుచులతోటి మనం ఉగాది పచ్చడి తయారు చేస్తాం. సో ఈ ఉగాది పచ్చడిలో ముఖ్యంగా ముందు ఉండే ఐటమ్స్ అంటే ముఖ్యంగా ఉండేది చింతపండు పులుపు, అలాగే బెల్లం తీపి, మామిడికాయ పులుపు, అలాగే వేప పువ్వు కూడా వేస్తామండి అందులో, చేదు, చెరుకు తీపి, ఉప్పు, ఇలాగ 6 రకాల షడ్రుచులు తోటి ఈ కలయికే తోటి మనం వేప పచ్చడి చేస్తాము. అసలు ఈరోజు తెల్లవారుజామునే లేచి తలంటు స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకుని, అంటే మంచి శుభ్రమైన బట్టలు కట్టుకుని దేవతారాధన చేసుకున్న తర్వాత దేవుడి యొక్క దర్శనం చేసుకుని, అయితే ఇంట్లోనే దేవుడి యొక్క దీపం పెట్టిన తర్వాత ఈ వేప పచ్చడిని మనం నైవేద్యంగా పెట్టి తర్వాత మనం అందరం ఆ పచ్చడిని మనం స్వీకరిస్తాం. ఇలా తినడం వల్ల ఏమవుతుందంటే సంవత్సరం అంతా కూడా ఆనందంగా, తృప్తిగా, ఆహ్లాదకరంగా ఉంటారని మనందరం, మనకి పెద్దవాళ్ళు చెప్పేటంటే ఇది కదా. ఇప్పుడు మనం ఈ జనరల్గా పెద్దవాళ్ళు చెప్పడం కాదండి, మనం ఎప్పటి నుంచో పూర్వీకుల నుంచి మన వంశాచారంగా వస్తుంది. ఈ పచ్చడి తినడం వల్ల ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉండాలని కూడా పెద్దవాళ్ళు మనల్ని ఇలా చేశారు. అలా అంతేకాకుండా ఈరోజు కూడా కొత్త కొత్త బట్టలు వేసుకుంటాము. అంతేకాకుండా తల్లిదండ్రులకి నమస్కారం చేయడము, గురువు గారులకి కానీ పీఠాధిపతులకు కానీ పాద నమస్కారాలు చేయడము, వాళ్ళ ఆశీస్సులు తీసుకోవడం వలన ఈ సంవత్సరంలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే వాటి నుంచి ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని మనకి ప్రసాదిస్తారు, విజయం సాధిస్తాం. అంతేకాకుండా అండి ఈ రోజునే అసలు ఈ ఉగాది పచ్చడి యొక్క అంతరార్థం ఏంటి అంటే, ఈ ఉగాది పచ్చడి తినడం వలన జీవితంలో మనకి ఎన్నో రకాల అనేటువంటి కష్ట సుఖాలు సమర్థవంతంగా ఎదుర్కొని జీవితాన్ని సుఖమయం చేసుకునే పద్ధతినే ఈ ఉగాది పచ్చడితో మనం స్టార్ట్ చేస్తాం. ఈ ఉగాది పచ్చడి తినడం వలన మనకి అన్ని రకాల షడ్రుచులు ఉండడం వలన ఎటువంటి కష్టాలు వచ్చినా సరే మనం ధైర్యంగా విజయం సాధిస్తూ ఉంటాం. సో ముఖ్యంగా ప్రతి ఇంట్లో కూడా ఈ సంవత్సరం ఉగాది పచ్చడి చేసుకుంటాం. సో ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఈ ఉగాది పచ్చడి తిని గురువుగారులని, తల్లిదండ్రులని వాళ్ళు పూజించి వాళ్ళ ఆశీర్వచనం తీసుకుని జీవితంలో మీరు ఇంకా ముందుకు వచ్చి అనేక రకాలుగా సుఖశాంతులతో ఉంటారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.